తనను ఎన్నికల్లో సర్పంచ్గా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని తిరుమలగిరి మండలం కేఆర్కే తాండా గ్రామ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి లక్కావత్ భగవాన్ నాయక్ తెలిపారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా తాండా పరిధిలోని పలు వార్డులు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రసంగించారు. తనను గ్రామ సర్పంచ్గా విజయం సాధిస్తే అభివృద్ధితో పాటు మంచినీటి సౌకర్యం, మురుగునీటి కాలువ నిర్మాణం, మంచినీటి ట్యాంకులు, మురుగునీటి కాలువలను, సీసీ రోడ్లతో పాటు తొంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామీల సహకారంతో ఇందిరా మేళను మంజూరు చేయిస్తానని చెప్పారు. గ్రామంలో కనీస మౌలిక వసతులను కల్పించేందుకు తాను తన సాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు. అందరూ ప్రజలు తనను ఎన్నికల్లో ఆశీర్వదించి గెలిపిస్తే అభివృద్ధికి ముందుంటానని ఆయన తెలిపారు. కన్నారెడ్డి కుంటతండ గ్రామ పంచాయతీ నుండి సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ నుండి సర్పంచ్ పోటీ చేస్తున్నాను. ఇక్కడ మా జనాలకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు కూడా నన్ను గెలిపిస్తే వాళ్ళకు కావాల్సినవి ఈ వాటరు కానీ, మురికి కాలువలు కానీ, ఆ రోడ్డు కానీ, ఆ ఇందిరమైలు కానీ అన్నీ నేను తప్పకుండా వాళ్ళ కోరికలు తీరుస్తానని నేను గట్టిగా చెప్తున్నాను సార్. ఇంకోటి ఆ తర్వాత ఇంకోటి ఇక్కడ నేను ఇక్కడ ఏ పదవి లేకున్నా కూడా ఇక్కడ నేను పెద్ద కెనాల నుండి నేను తవ్వించి బుర్ర పెట్టి దాదాపు ఇక్కడ నుండి పస్తాల వరకు నీళ్ళు పోతున్నాయి, ఇప్పుడు పంటలు పండుతున్నాయి. కాబట్టి నమ్మకంతోనే నన్ను గెలిపించడానికి కూడా జనాలు ముందుకు వస్తున్నారు. ఇంకా ఏ విషయమైనా కూడా వీళ్ళకి మంచి పథకాలు వస్తే కూడా ఆ పథకాల నుండి వీళ్ళందరికీ తప్పకుండా చేస్తాను. ఈ తర్వాత ప్రజాపాలన కూడా మనకు చాలా వరకు ఇప్పుడు మనకు ఇందిరమయ్యలు కానీ, ఈ రేషన్ కార్డు కానీ, ఈ కరెంటు బిల్లు కానీ, ఆ తర్వాత సబ్సిడీ బియ్యం కానీ, ఆ తర్వాత ఏది గ్యాస్ కానీ, 500 గ్యాస్ కానీ, ఆ బస్సు ఫ్రీ సౌకర్యం కానీ, దాని నుండి చాలామంది సంతోషపడుతున్నారు. ఇంకా మన ప్రభుత్వం నుండి ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ ప్రజలకు తప్పకుండా పంచుతామని నేను కోరుకుంటున్నాను సార్. హామీ ఇస్తున్నాను సార్.